ఊర్లల్లా నలుగురు చుట్టాలు ఇళ్ళకు పోయేస్తుంటాం. అక్కడ ఆలు కట్టుకుని ఇళ్ళని చూసేస్తుంటాం. మన ఊళ్ళే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అరే గడ గల్లిల్లు మంచి కట్టుకున్నారు, మనం కూడా ఆల లెక్కనే కట్టుకుందాం అని అనుకుంటాం కదా. ఆగో గట్లనే అనుకున్నాడు సీఎం సార్ కూడా. 4-5 దేశాలు చూసొచ్చినాక ఫైనల్గా ఇగో మనము గీ దేశ పొల లెక్కనే అయిదామన్నాడు. హైదరాబాద్ శతకుప్పలు, ఉయ్యాలూపే రోడ్లు, ట్రాఫిక్ జాములు, మూసి నది మురికి అందాలు, బురద కుంటలు, గుడిసెలు, రోడ్ల పోంటి బిచ్చగాళ్ళు ఇవన్నీ ఇప్పుడే కండ్ల నిండా చూసి వీలైతే సెల్ఫీ ఫోటోలు దిగి పెట్టుకోండ్రి. హైదరాబాద్ ను హైదరాబాద్ లెక్క ఉండనియదట మన సర్కారు. మొత్తం తరికనే మారబోతున్నది. ఏకదం చైనా దేశం లెక్క కాబోతున్నది. మొన్న 10 దినాలు చైనా దేశం మొత్తం తిరిగి చూసినాక ఆఫీస్కు అక్కడ ఆఫీసర్లను విలువ నాపుకొని ఈ ముచ్చట చెవులేసిండు. ఇక ఈ అదృష్టము హైదరాబాద్కే కాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మంచిర్యాల పట్టణాలకు కూడా దలకబోతున్నది. ఇక మన తాన కూడా ఇట్లనే కాబోతున్నాయి. 2-3 అంతరాల బిల్డింగులు అసలుకే కనిపించాయి. మొగుళ్ళు దాకే అద్దాల మేడలే అన్ని. నూనె వారవోసి ఎత్తుకునే రోడ్లు, అడవి లెక్కుండే పార్కులు, పట్నం చుట్టూ పాము చుట్ట లెక్క రాంగ్ రోడ్లు ఉండని రింగ్ రోడ్లు చూడబోతున్నాం. డొక్కు బస్సుల తిప్పలు కూడా ఒడిచినట్టే. హైదరాబాద్ దుర్గం చెరువు కాడ ఉయ్యాల బ్రిడ్జి, మూసీనది అంచుపోటి 40 కిలోమీటర్ల 6 లైన్ల డాంబర్ రోడ్లు వేస్తారట. గోదావరి నది మీద 3 తీగల బ్రిడ్జిలు కడతారట. ఇక ఇవన్నీ తయారైనాక ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుతున్న చైనా దేశపోళ్లకు సొంత దేశంలో ఉన్నట్టుగానే ఉంటది.